చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. కానీ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రజాప్రతినిధుల సేవలో తరిస్తున్నారు కొంతమంది. చివరకు ప్రజల్ని బలిపశువులు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు కల్పించాల్సింది పోయి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తూ గవర్నమెంట్కు తొత్తులుగా మారిపోయారు. దీంతో చివరకు సిఈసి రంగంలోకి దిగి సస్పెన్షన్ వేటు వేయడంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. 2021లో వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు కూడా వేసుకున్నారు. ఇలా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సిఈసి తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. 2021లో తిరుపతి కార్పొరేషన్కు కమిషనర్గా పనిచేసిన ఆయన లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగాను వ్యవహరించారు. ఆ సమయంలో గిరీష లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని, అయితే ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలోనే జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. తాజాగా గిరీష చేసిన నేరం రుజువవడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది సిఈసి. అంతేకాదు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన చర్యలకు సిఈసి ఆదేశించింది. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై 2 ఏళ్ల తర్వాత, అది కూడా ఢిల్లీ పెద్దలు ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు గిరీషాపై ఈసీ చర్యలు తీసుకుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు టీడీపీ, జనసేన ఆరోపిస్తున్న విషయం మరోసారి తెర మీదకొచ్చింది. మరి ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు గిరీషాపై వేటు కేవలం కంటి తుడుపు చర్యేనా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీలో చాలా నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఓట్లే లేవు. ఒకే ఇంట్లో ఒకే డోర్ నెంబర్ అడ్రస్తో వందల ఓట్లు చేర్చారు. 0 డోర్ నెంబర్తో ఏపీ వ్యాప్తంగా లక్షల ఓట్లను సృష్టించారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించారు. వైసీపీకి అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చడంతో ఇప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన ఎన్నికల సంఘం ఇకనైనా ఇలాగే కళ్ళు తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈసీ ఇకపై వేట మొదలెడుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.